హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వర్షధీర ఫుడ్స్. ఈరోజు వర్షధీర ఫుడ్స్లో క్యాటరింగ్ స్టైల్లో అరటికాయ వేపుడు చూపిస్తున్నాను. ఫంక్షన్లలో బంతి భోజనాల్లో వడ్డించే అరటికాయ వేపుడు చాలా క్రిస్పీగా ఉంటుంది కదండి. అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది. అలాంటి అరటికాయ వేపుడిని ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే క్యాటరింగ్ స్టైల్ అరటికాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఈ వేపుడు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజ్ 2 అరటికాయలు తీసుకున్నాను. ఇప్పుడు అరటికాయల పైన ఉన్న తొక్క మొత్తం ఈ విధంగా తీసేయాలి. ఇలా తొక్క మొత్తం తీసేశాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకుంటున్నానండి. మీరైతే మీకు నచ్చిన సైజులో అయితే అరటికాయ ముక్కలను కట్ చేసుకోండి. ఇలా అరటికాయ ముక్కలను కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకోండి. నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసి పెట్టుకోండి. ఇలా చేస్తే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసుల్లో ఆవాలు, పప్పులు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఖచ్చితంగా వేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్తో ఫ్రై చాలా బాగుంటుంది. పోపు చిట్టపటమని వేగాక 2-3 పచ్చిమిర్చిని నిలువు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపించిన విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను పోపులోకి తీసుకోండి. ఇప్పుడు కలుపుకుంటూ అరటికాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. అయితే ఇలా అరటికాయ ముక్కలు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కడా కూడా మనం ముందుగా సాల్ట్ వేయలేదండి. ముందుగా సాల్ట్ వేసామంటే అరటికాయ ముక్కలు మెత్తబడిపోతాయి. కాబట్టి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్, పసుపు అరటికాయ ముక్కల్లో బాగా కలిసిన తర్వాత మరో 2-3 నిమిషాలైనా ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒక అరటికాయ ముక్కను తీసి ఇలా నొక్కి చూడండి. నొక్కి చూస్తే చూడండి అరటికాయ ముక్క బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం అనేది మీ ఇష్టం అండి. మీరు ఎంత స్పైసీగా తినగలరో చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము. ఇప్పుడు మనం వేసిన ధనియాల పొడి, కారం ఫ్రైకి బాగా పట్టేలాగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ధనియాల పొడి, కారం ఫ్రైకి బాగా పట్టించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 5-6 తీసుకొని పొట్టు తీయకుండానే కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రైలో వేసి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ఫ్రైకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ అరటికాయ వేపుడు రసం రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే ఉత్తినే రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. రోజులా కాకుండా ఈ విధంగా క్యాటరింగ్ స్టైల్లో అరటికాయ వేపుడు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.